ఈపీఎఫ్ఓ గత కొన్ని రోజులుగా పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన అనేక వార్తలు బయటకు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. పీఎఫ్ ఖాతాలో డబ్బును ఉద్యోగ విరమణకు ముందు విత్డ్రా చేసుకోవడానికి కుదరదని కొన్నిసార్లు, లేదు అత్యవసర పరిస్థితుల్లో విత్డ్రా చేసుకోవచ్చని మరికొన్నిసార్లు ఇలా రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. ఇక వీటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు అసలు నియమ నిబంధనలను వెల్లడించింది. ఆ వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఈపీఎఫ్ అనే గొప్ప సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెల 12% కంపెనీ పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. మరో 12% కంపెనీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ఓ సంస్కరణలో భాగంగా ఈ సేవల్ని మరింత సులభతరం చేస్తోంది. ఇక్కడ పీఎఫ్ విత్డ్రా అకౌంట్ లో కనీస నగదు నిల్వ నిర్వహణ పైన కొత్త రూల్స్ ప్రకటించింది. ముందుగా 100% వరకు పీఎఫ్ డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేయగా, ఆ తర్వాత ఖచ్చితంగా 25% కనీస నిల్వగా ఉండాలని, మిగతా 75% నగదు నుంచి పూర్తిగా తీసుకోవచ్చని తెలిసిందే. ఇక్కడ ఉద్యోగులు, కార్మికులకు కొన్ని అంశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కనీస నగదు నిల్వ నిర్వహణకు సంబంధించి సిబిటి నిర్ణయంపై విపక్షాలు కూడా విరుచుకుపడ్డాయి. దీంతో ఈపీఎఫ్ఓ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ కనీస నిల్వను కూడా వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. అంటే ఇక్కడ 100% వెనక్కి తీసుకునేందుకు వీలు పడుతుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆటో సెటిల్మెంట్ కింద 5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఆటో సెటిల్మెంట్ వేగంగా 3 రోజుల్లోపే అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పొచ్చు. ఇక్కడ పెద్దగా జాప్యం జరగదు. కొన్ని నిబంధనలతో రిటైర్మెంట్ సమయంలో మెరుగైన నగదు నిల్వతో వ్యక్తిగతంగా, కుటుంబానికి కూడా ఆర్థికంగా రక్షణ ఉంటుందని ఈపీఎఫ్ఓ అభిప్రాయపడింది. ఈపీఎఫ్ సభ్యుడి ఖాతాలో 25% నగదును లాక్ చేసి రిటైర్మెంట్ వరకు ఉద్యోగులు, కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్డ్రాకు అనుమతించారన్న అపోహలు నెలకొన్నాయి. దీనిపైనే స్పష్టత ఇచ్చింది. 55 ఏళ్లు దాటాక రిటైర్ అయినా, మధ్యలో పాక్షిక వైకల్యంతో పదవి విరమణ చేసినా, స్వచ్ఛంద పదవి విరమణ చేసినా, ఒకవేళ పూర్తిగా దేశం విడిచి వెళ్లినా ఇక్కడ 100% వరకు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని క్లారిటీగా చెప్పింది. ఇక జాబ్ మానేసిన సందర్భంలో, అంటే ఉద్యోగం మానేయగానే 75% డబ్బులు తీసుకోవచ్చు. అక్కడి నుంచి మరో ఏడాది పాటు నిరుద్యోగిగానే ఉన్నట్టయితే మిగతా 25% కూడా తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ రిటైర్మెంట్ వయసు వరకు ఉండాల్సిన పని లేదని పేర్కొంది. అంతకుముందు దాదాపు 13 కేటగిరీలు, వేరువేరు పరిమితులు, నిబంధనలు ఉండటంతో నగదు తీసుకునేందుకు అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడు దీనిని 3 గ్రూపుల కింద విభజించడంతో ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే నగదు తీసుకోవచ్చు. గతంలో పెళ్లి, హౌస్ రెనోవేషన్ వంటి వాటి కింద డబ్బు తీసుకునేందుకు కనీసం 5 నుండి 7 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏడాది సర్వీస్ ఉన్న ఈ నిబంధనల కింద డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. చదువు, అనారోగ్యం వంటి సమయాల్లో మరింత సులభంగానే విత్డ్రా చేసుకోవచ్చు. వీటితో సంబంధం లేకుండా, ఇంకా ప్రత్యేక పరిస్థితుల్లో ఏ డాక్యుమెంట్ల అవసరం లేకుండా ఏడాదికి 2 సార్లు డబ్బును తీసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ గత కొన్ని రోజులుగా పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన అనేక వార్తలు బయటకు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. పీఎఫ్ ఖాతాలో డబ్బును ఉద్యోగ విరమణకు ముందు విత్డ్రా చేసుకోవడానికి కుదరదని కొన్నిసార్లు, లేదు అత్యవసర పరిస్థితుల్లో విత్డ్రా చేసుకోవచ్చని మరికొన్నిసార్లు ఇలా రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. ఇక వీటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు అసలు నియమ నిబంధనలను వెల్లడించింది. ఆ వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఈపీఎఫ్ అనే గొప్ప సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెల 12% కంపెనీ పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. మరో 12% కంపెనీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ఓ సంస్కరణలో భాగంగా ఈ సేవల్ని మరింత సులభతరం చేస్తోంది. ఇక్కడ పీఎఫ్ విత్డ్రా అకౌంట్ లో కనీస నగదు నిల్వ నిర్వహణ పైన కొత్త రూల్స్ ప్రకటించింది. ముందుగా 100% వరకు పీఎఫ్ డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేయగా, ఆ తర్వాత ఖచ్చితంగా 25% కనీస నిల్వగా ఉండాలని, మిగతా 75% నగదు నుంచి పూర్తిగా తీసుకోవచ్చని తెలిసిందే. ఇక్కడ ఉద్యోగులు, కార్మికులకు కొన్ని అంశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కనీస నగదు నిల్వ నిర్వహణకు సంబంధించి సిబిటి నిర్ణయంపై విపక్షాలు కూడా విరుచుకుపడ్డాయి. దీంతో ఈపీఎఫ్ఓ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ కనీస నిల్వను కూడా వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. అంటే ఇక్కడ 100% వెనక్కి తీసుకునేందుకు వీలు పడుతుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆటో సెటిల్మెంట్ కింద 5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఆటో సెటిల్మెంట్ వేగంగా 3 రోజుల్లోపే అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పొచ్చు. ఇక్కడ పెద్దగా జాప్యం జరగదు. కొన్ని నిబంధనలతో రిటైర్మెంట్ సమయంలో మెరుగైన నగదు నిల్వతో వ్యక్తిగతంగా, కుటుంబానికి కూడా ఆర్థికంగా రక్షణ ఉంటుందని ఈపీఎఫ్ఓ అభిప్రాయపడింది. ఈపీఎఫ్ సభ్యుడి ఖాతాలో 25% నగదును లాక్ చేసి రిటైర్మెంట్ వరకు ఉద్యోగులు, కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా
డ్రాకు అనుమతించారన్న అపోహలు నెలకొన్నాయి. దీనిపైనే స్పష్టత ఇచ్చింది. 55 ఏళ్లు దాటాక రిటైర్ అయినా, మధ్యలో పాక్షిక వైకల్యంతో పదవి విరమణ చేసినా, స్వచ్ఛంద పదవి విరమణ చేసినా, ఒకవేళ పూర్తిగా దేశం విడిచి వెళ్లినా ఇక్కడ 100% వరకు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని క్లారిటీగా చెప్పింది. ఇక జాబ్ మానేసిన సందర్భంలో, అంటే ఉద్యోగం మానేయగానే 75% డబ్బులు తీసుకోవచ్చు. అక్కడి నుంచి మరో ఏడాది పాటు నిరుద్యోగిగానే ఉన్నట్టయితే మిగతా 25% కూడా తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ రిటైర్మెంట్ వయసు వరకు ఉండాల్సిన పని లేదని పేర్కొంది. అంతకుముందు దాదాపు 13 కేటగిరీలు, వేరువేరు పరిమితులు, నిబంధనలు ఉండటంతో నగదు తీసుకునేందుకు అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడు దీనిని 3 గ్రూపుల కింద విభజించడంతో ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే నగదు తీసుకోవచ్చు. గతంలో పెళ్లి, హౌస్ రెనోవేషన్ వంటి వాటి కింద డబ్బు తీసుకునేందుకు కనీసం 5 నుండి 7 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏడాది సర్వీస్ ఉన్న ఈ నిబంధనల కింద డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. చదువు, అనారోగ్యం వంటి సమయాల్లో మరింత సులభంగానే విత్ డ్రా చేసుకోవచ్చు. వీటితో సంబంధం లేకుండా ఇంకా ప్రత్యేక పరిస్థితుల్లో ఏ డాక్యుమెంట్ల అవసరం లేకుండా ఏడాదికి 2 సార్లు డబ్బును తీసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ గత కొన్ని రోజులుగా పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన అనేక వార్తలు బయటకు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. పీఎఫ్ ఖాతాలో డబ్బును ఉద్యోగ విరమణకు ముందు విత్ డ్రా చేసుకోవడానికి కుదరదని కొన్నిసార్లు, లేదు అత్యవసర పరిస్థితుల్లో విత్ డ్రా చేసుకోవచ్చని మరికొన్నిసార్లు ఇలా రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. ఇక వీటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు అసలు నియమ నిబంధనలను వెల్లడించింది. ఆ వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఈపీఎఫ్ అనే గొప్ప సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెల 12% కంపెనీ పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. మరో 12% కంపెనీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ఓ సంస్కరణలో భాగంగా ఈ సేవల్ని మరింత సులభతరం చేస్తోంది. ఇక్కడ పీఎఫ్ విత్ డ్రా అకౌంట్ లో కనీస నగదు నిల్వ నిర్వహణ పైన కొత్త రూల్స్ ప్రకటించింది. ముందుగా 100% వరకు పీఎఫ్ డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేయగా, ఆ తర్వాత ఖచ్చితంగా 25% కనీస నిల్వగా ఉండాలని, మిగతా 75% నగదు నుంచి పూర్తిగా తీసుకోవచ్చని తెలిసిందే. ఇక్కడ ఉద్యోగులు, కార్మికులకు కొన్ని అంశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కనీస నగదు నిల్వ నిర్వహణకు సంబంధించి సిబిటి నిర్ణయంపై విపక్షాలు కూడా విరుచుకుపడ్డాయి. దీంతో ఈపీఎఫ్ఓ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ కనీస నిల్వను కూడా వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. అంటే ఇక్కడ 100% వెనక్కి తీసుకునేందుకు వీలు పడుతుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆటో సెటిల్మెంట్ కింద 5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఆటో సెటిల్మెంట్ వేగంగా 3 రోజుల్లోపే అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పొచ్చు. ఇక్కడ పెద్దగా జాప్యం జరగదు. కొన్ని నిబంధనలతో రిటైర్మెంట్ సమయంలో మెరుగైన నగదు నిల్వతో వ్యక్తిగతంగా, కుటుంబానికి కూడా ఆర్థికంగా రక్షణ ఉంటుందని ఈపీఎఫ్ఓ అభిప్రాయపడింది. ఈపీఎఫ్ సభ్యుడి ఖాతాలో 25% నగదును లాక్ చేసి రిటైర్మెంట్ వరకు ఉద్యోగులు, కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్ డ్రాకు అనుమతించారన్న అపోహలు నెలకొన్నాయి. దీనిపైనే స్పష్టత ఇచ్చింది. 55 ఏళ్లు దాటాక రిటైర్ అయినా, మధ్యలో పాక్షిక వైకల్యంతో పదవి విరమణ చేసినా, స్వచ్ఛంద పదవి విరమణ చేసినా, ఒకవేళ పూర్తిగా దేశం విడిచి వెళ్లినా ఇక్కడ 100% వరకు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని క్లారిటీగా చెప్పింది. ఇక జాబ్ మానేసిన సందర్భంలో, అంటే ఉద్యోగం మానేయగానే 75% డబ్బులు తీసుకోవచ్చు. అక్కడి నుంచి మరో ఏడాది పాటు నిరుద్యోగిగానే ఉన్నట్టయితే మిగతా 25% కూడా తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ రిటైర్మెంట్ వయసు వరకు ఉండాల్సిన పని లేదని పేర్కొంది. అంతకుముందు దాదాపు 13 కేటగిరీలు, వేరువేరు పరిమితులు, నిబంధనలు ఉండటంతో నగదు తీసుకునేందుకు అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడు దీనిని 3 గ్రూపుల కింద విభజించడంతో ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే నగదు తీసుకోవచ్చు. గతంలో పెళ్లి, హౌస్ రెనోవేషన్ వంటి వాటి కింద డబ్బు తీసుకునేందుకు కనీసం 5 నుండి 7 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏడాది సర్వీస్ ఉన్న ఈ నిబంధనల కింద డబ్బు విత్ డ్రా చేసుకోవచ్చు. చదువు, అనారోగ్యం వంటి సమయాల్లో మరింత సులభంగానే విత్ డ్రా చేసుకోవచ్చు. వీటితో సంబంధం లేకుండా ఇంకా ప్రత్యేక పరిస్థితుల్లో ఏ డాక్యుమెంట్ల అవసరం లేకుండా ఏడాదికి 2 సార్లు డబ్బును తీసుకోవచ్చు. ఈపీఎఫ్ఓ గత కొన్ని రోజులుగా పీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన అనేక వార్తలు బయటకు వస్తుండటం చూస్తూనే ఉన్నాం. పీఎఫ్ ఖాతాలో డబ్బును ఉద్యోగ విరమణకు ముందు విత్ డ్రా చేసుకోవడానికి కుదరదని కొన్నిసార్లు, లేదు అత్యవసర పరిస్థితుల్లో విత్ డ్రా చేసుకోవచ్చని మరికొన్నిసార్లు ఇలా రకరకాల వార్తలు వింటూనే ఉన్నాం. ఇక వీటన్నిటికీ చెక్ పెడుతూ తాజాగా కేంద్రం పీఎఫ్ ఖాతాదారులకు అసలు నియమ నిబంధనలను వెల్లడించింది. ఆ వివరాలను ఈ స్టోరీలో చూద్దాం. ప్రైవేటు రంగంలో పనిచేసే ఉద్యోగులకు కేంద్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపీఎఫ్ఓ కింద ఈపీఎఫ్ అనే గొప్ప సామాజిక భద్రతా పథకాన్ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీని కింద ఉద్యోగి వేతనం నుంచి ప్రతి నెల 12% కంపెనీ పీఎఫ్ ఖాతాలో జమ చేయాలి. మరో 12% కంపెనీ కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక ఇటీవలి కాలంలో ఈపీఎఫ్ఓ సంస్కరణలో భాగంగా ఈ సేవల్ని మరింత సులభతరం చేస్తోంది. ఇక్కడ పీఎఫ్
విత్డ్రా, అకౌంట్లో కనీస నగదు నిల్వ నిర్వహణ పైన కొత్త రూల్స్ ప్రకటించింది. ముందుగా 100% వరకు పీఎఫ్ డబ్బుల్ని వెనక్కి తీసుకోవచ్చని స్పష్టం చేయగా, ఆ తర్వాత ఖచ్చితంగా 25% కనీస నిల్వగా ఉండాలని, మిగతా 75% నగదు నుంచి పూర్తిగా తీసుకోవచ్చని తెలిసిందే. ఇక్కడ ఉద్యోగులు, కార్మికులకు కొన్ని అంశాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. కనీస నగదు నిల్వ నిర్వహణకు సంబంధించి సిబిటి నిర్ణయంపై విపక్షాలు కూడా విరుచుకుపడ్డాయి. దీంతో ఈపీఎఫ్ఓ తాజాగా దీనిపై క్లారిటీ ఇచ్చింది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ కనీస నిల్వను కూడా వెనక్కి తీసుకునేందుకు అవకాశం ఉందని వెల్లడించింది. అంటే ఇక్కడ 100% వెనక్కి తీసుకునేందుకు వీలు పడుతుందని పేర్కొంది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ఆటో సెటిల్మెంట్ కింద 5 లక్షల రూపాయల వరకు క్లెయిమ్స్ చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఆటో సెటిల్మెంట్ వేగంగా 3 రోజుల్లోపే అకౌంట్లలో డబ్బులు పడతాయని చెప్పొచ్చు. ఇక్కడ పెద్దగా జాప్యం జరగదు. కొన్ని నిబంధనలతో రిటైర్మెంట్ సమయంలో మెరుగైన నగదు నిల్వతో వ్యక్తిగతంగా, కుటుంబానికి కూడా ఆర్థికంగా రక్షణ ఉంటుందని ఈపీఎఫ్ఓ అభిప్రాయపడింది. ఈపీఎఫ్ సభ్యుడి ఖాతాలో 25% నగదును లాక్ చేసి రిటైర్మెంట్ వరకు ఉద్యోగులు, కార్మికులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా విత్డ్రాకు అనుమతించారన్న అపోహలు నెలకొన్నాయి. దీనిపైనే స్పష్టత ఇచ్చింది. 55 ఏళ్లు దాటాక రిటైర్ అయినా, మధ్యలో పాక్షిక వైకల్యంతో పదవి విరమణ చేసినా, స్వచ్ఛంద పదవి విరమణ చేసినా, ఒకవేళ పూర్తిగా దేశం విడిచి వెళ్లినా ఇక్కడ 100% వరకు డబ్బులు వెనక్కి తీసుకోవచ్చని క్లారిటీగా చెప్పింది. ఇక జాబ్ మానేసిన సందర్భంలో, అంటే ఉద్యోగం మానేయగానే 75% డబ్బులు తీసుకోవచ్చు. అక్కడి నుంచి మరో ఏడాది పాటు నిరుద్యోగిగానే ఉన్నట్టయితే మిగతా 25% కూడా తీసుకోవచ్చని క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ రిటైర్మెంట్ వయసు వరకు ఉండాల్సిన పని లేదని పేర్కొంది. అంతకుముందు దాదాపు 13 కేటగిరీలు, వేరువేరు పరిమితులు, నిబంధనలు ఉండటంతో నగదు తీసుకునేందుకు అంత ఈజీగా ఉండేది కాదు. ఇప్పుడు దీనిని 3 గ్రూపుల కింద విభజించడంతో ఎలాంటి డాక్యుమెంట్స్ అవసరం లేకుండానే నగదు తీసుకోవచ్చు. గతంలో పెళ్లి, హౌస్ రెనోవేషన్ వంటి వాటి కింద డబ్బు తీసుకునేందుకు కనీసం 5 నుండి 7 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి అవకాశం ఉండేది. ఇప్పుడు ఏడాది సర్వీస్ ఉన్న ఈ నిబంధనల కింద డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. చదువు, అనారోగ్యం వంటి సమయాల్లో మరింత సులభంగానే విత్డ్రా చేసుకోవచ్చు. వీటితో సంబంధం లేకుండా, ఇంకా ప్రత్యేక పరిస్థితుల్లో ఏ డాక్యుమెంట్ల అవసరం లేకుండా ఏడాదికి 2 సార్లు డబ్బును తీసుకోవచ్చు.